ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఓతప్పంగా వస్తారు వెళ్ళిపోతారు అల్లదు కదా. ఆయనతో ఏ నాయకుడు పోటీ ఉండదు. ఆయనతో ఇంట్లో మోడీ గారితో కూడా పోటీ ఉండదు. ఆయనకు తెలిసినంత అనుభవం గానీ ఆయన చేసిన మేలు ఎవరు చేయలే మాకు. అదే జగన్ ఉన్నప్పుడు మాకు ఇలాంటి వరదలు వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనే మమ్మల్ని పట్టించుకున్నాడు. ఈ తిండి తింటున్నామన్నా ఈ నీళ్లు తాగుతున్నామన్నా ఆయన ద్వారా గానీ. ఈ టైంలో కాదు కదా మరి రాజకీయాలు చేసింది. ఇప్పుడు ఈ టైం కాదు. ఇంకా మేము కూడా వచ్చి సేవ చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ అదేదో గేట్లు ఎత్తేసారు. ఎవరెత్తేస్తారండి? ఇంతమంది పాడైపోవాలని ఆయన అనుకుంటాడా? ఆయనకి అవసరమా ఇంతమంది బాధలు పడుతుంటే? ఇప్పటికే అప్పుల్లో ఉంది కదా, ఇలా చేస్తాడు ఆయన. ఆయన చేయాల్సిన అవసరం లేదండి. ఆయన మీద గిట్టగా చెప్తున్నారు ఇవన్నీ. నమ్మమండి మేము. ఆయన 100 చెప్పినా మేము నమ్మం. ఆయన 100 చెప్పినవన్నీ మాకేమీ చేయలేదు ఆయన. అందుకే అలా ఓడిపోయాడు. సాయం ఎలా ఉందమ్మా? బంగారులా జరుగుతుందండి.